లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రభువైన యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి చిట్ట చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభువారు మొత్తం 3 మాటలు గొప్ప శబ్దముతో కేకవేశారు. 4వ మాట, 6వ మాట, 7వ మాట. ఈ మాట పలికి యేసు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువారు సిలువలో ప్రాణం విడిచిపెట్టలేదు అని చెప్పి బహుశా చాలామంది చెప్తూ ఉండుండొచ్చు. కానీ బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, యేసు ప్రభువారు తన ఆత్మను అప్పగించి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన సంపూర్ణంగా తన ప్రాణాన్ని ప్రపంచ మానవాళి కోసం ఆయన విడిచిపెట్టాడు. ఆయన ప్రాణాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అనంటే, మనం జీవించడానికి, మనకి జీవాన్ని అనుగ్రహించడానికి, మనము నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి, నిత్య జీవం అనే పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. యేసు ప్రభువారు అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, నశించిపోతున్నటువంటి సమస్త మానవాళిని కూడా రక్షించడానికి, పాప బంధనాల నుంచి మనిషిని విడిపించి పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి, అంత మాత్రమే కాకుండా సమస్త మానవాళి కోసం ఆయన తన ప్రాణాన్ని అప్పగించి ఆయన మరణించడం ద్వారా ఆ మరణమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. మరణ పునరుద్ధానాలందు ఎవరైతే విశ్వసిస్తారో, తమ నోటితో ఒప్పుకుంటారో, హృదయముందు విశ్వసిస్తారో వారు రక్షించబడి పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పి యేసు ప్రభువారి యొక్క జీవితం ఒక గొప్ప నిదర్శనం. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా అద్భుతమైనటువంటి మాటలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప మాటలు. అయితే చిట్ట చివరి మాట, తన ఆత్మను అప్పగించేటువంటి మాటలో కూడా చాలా సత్యాలు దాగి ఉన్నాయి. యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు మొత్తంగా 7 మాటలు సిలువలో పలికారు. బైబిల్ గ్రంథంలో లేకపోతే దైవిక కోణంలో కూడా 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచన, సంపూర్ణతను సూచిస్తుంది 7 అనేటువంటి మాట. వాస్తవానికి 7 అనేటువంటి సంఖ్య ద్వారా బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు చోటు చేసుకున్నాయి. మరి యెరికో గోడల చుట్టూ కూడా మరి 7 సార్లు ఇజ్రాయేలీల ప్రజలు ప్రదక్షిణలు చేశారని, అలాగే సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను కూడా యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడని, తద్వారా ఆయన స్వస్థత పొందుకున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు కూడా మరి 7 మాటలు సిలువలో పలికారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సర్వ సృష్టి కూడా సృష్టించబడినటువంటి రోజులు సుమారుగా 6 రోజులు సృష్టించబడితే, ఈ జగత్తును సృష్టించినటువంటి దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. అయితే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 7 అనేటువంటి సంఖ్యకి అపరిమితమైనటువంటి ప్రాధాన్యతను దేవుడిచ్చాడు. ఈ సంఖ్యను నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో 7 మాటలు ఆయన చాలా సూటిగా, స్పష్టంగా ప్రపంచ మానవాళికి ఆయన అందించగలిగాడు. చివరి శ్వాస వదిలే ముందు యేసు ప్రభువారు పలికినటువంటి మాట, నా ఆత్మను తండ్రికి అప్పగించుకొనుచున్నాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రపంచానికి ఆయన గొప్ప సందేశాన్ని ఇస్తూ ఆయన మరణించాడు. యేసు ప్రభు వారి యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించారు. అందులో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశారు. అయినప్పటికీ కూడా అతి తక్కువ కాలం ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా యేసు ప్రభు వారి యొక్క జీవితం తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచాన్ని ఈనాటికి కూడా ప్రభావితం చేస్తుంది అని అంటే, ఆయన యొక్క జీవితం ప్రపంచాన్ని ఎంతగా ఆకట్టుకుందో, ఆయన యొక్క బోధలు ప్రపంచ మానవాళిని ఎంతగా ఆకర్షించాయో ఖచ్చితంగా మనం గమనించాలి. ఇక్కడ ఆయన ప్రాణం విడుస్తున్నాడు. మనందరం కూడా చాలా దుఃఖపడాలి. ప్రపంచానికి తను తాను త్యాగం చేసుకోవడానికి, ప్రపంచానికి తన ప్రేమను అందించడానికి, మనుషులను బాగు చేయడానికి, మనుషులను నిత్యత్వంలోనికి నడిపించడానికి, మనుషులకి ప్రేమను అందించడానికి యేసుప్రభు వారి లోకానికి వస్తే, చివరికి యేసుప్రభు వారిని చేసింది మానవాళి ఏంటి అనంటే తన ప్రాణాన్ని తీసేశారండి. ఇతరులకి మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువారు తన ప్రాణాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం
ముందు ఏ త్యాగమైనా సరితూగుతుందా? సరిపోల్చగలమా ఆయన ప్రేమ ముందు? అంత గొప్ప త్యాగశీలి, అంత గొప్ప కరుణశీలి నీకోసం నా కోసం తన ప్రాణాన్నే వదిలిపెట్టేసినంత గొప్ప ప్రేమామయుడు ప్రపంచ చరిత్రలో ఎవరూ కూడా కనపడరు. యేసు ప్రభువారు మనందరి కోసం కూడా ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఈ ప్రాణాన్ని విడిచిపెడుతూ కూడా యేసు ప్రభువారు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఏంటి అని అంటే, నా ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి యేసు ప్రభువారు తెలిపారు. అనగా మొదటి మాట కూడా తండ్రి అనేటువంటి మాటతో యేసు ప్రభువారు ప్రారంభిస్తే, చివరి మాట కూడా తండ్రి అనేటువంటి మాటతో ఆయన ముగించాడు. అనగా మొదటి చివరి మాటలు కూడా తండ్రి అనేటువంటి మాటని దేవునితో ఆయన సంబోధించడం ద్వారా యేసు ప్రభువారికి దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన అత్యున్నతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, ఆయన మరణ పునరుద్ధానాలందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులుగా వారికి అధికారం అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుణ్ణి మనం తండ్రి పిలవబడగలిగేటువంటి అధికారం మనందరికీ కూడా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా దేవుణ్ణి తండ్రి అని సంబోధించగలిగేటువంటి గొప్ప ఆధిక్యత మనందరికీ కూడా అనుగ్రహించబడింది. ఈ మాట కేవలం క్రొత్త నిబంధన గ్రంథంలో మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవచనానుసారంగా ఈ మాట వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 5వ వచనంలో కూడా నా ఆత్మను అప్పగించుకొని ఉన్నాను అని చెప్పి మరి భక్తుడైనటువంటి దావీదు గారు కూడా అక్కడ చక్కని ప్రవచనాన్ని వ్రాశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రవచనానుసారమే. ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారిలో నెరవేర్చబడ్డాయి. సంపూర్ణంగా ఆయన ప్రవచనాలని నెరవేరుస్తూ మరి ఈ మాటలని తుది శ్వాస విడుస్తూ కూడా తన వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ, లేఖనాలకు ప్రాధాన్యతనిస్తూ తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనందరం కూడా చూడగలం. అయితే ఈ యొక్క అంశము నుంచి, మరి ఈ యొక్క మాట నుంచి, చిట్ట చివరి మాట నుంచి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేసి మనం క్లుప్తంగా ముగిద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మన ఆత్మను తండ్రికి అప్పగించాలి అని చెప్పి యేసు ప్రభువారు ఒక గొప్ప మాదిరిని ప్రపంచానికి చూపిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి మరణం తర్వాత ఏం కాబోతుంది అని చెప్పి ప్రపంచ మానవాళికి ఒక గొప్ప మాదిరిని యేసు ప్రభువారు చూపిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆత్మ మీద ప్రభువారికి ఉన్నటువంటి అధికారం కూడా ఈ మాటలో ఖచ్చితంగా మనం గమనించాలి. మొట్టమొదటిగా ప్రియులారా, మన ఆత్మను తండ్రికి అప్పగించాలి అని చెప్పి యేసు ప్రభువారు ప్రపంచానికి ఒక గొప్ప మాదిరిని అందిస్తున్నాడు. వాస్తవానికి మనందరం కూడా దేవుని యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో మనందరం కూడా రూపొందించబడ్డాం, సృష్టించబడ్డాం. మనలో జీవం ఉంది, ఆత్మ కూడా ఉంది. మనిషి కేవలం జీవముతోనే జీవించడం లేదు, కానీ మానవుని లోపల ఆత్మ కూడా ఉంది. ఇది వాస్తవం. మానవుణ్ణి దేవుడు జీవాత్మగా రూపొందించాడు, సృష్టించాడు. అనగా జీవము ప్లస్ ఆత్మ, ఈ 2 కలయిక ద్వారా మానవ సృష్టి అనేది జరిగింది. ఆదాము సృష్టి అనేది జరిగింది. నరుని నాసికారంధ్రములలో దేవుడు జీవ వాయువు ఊతగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి లేఖనాల్లో వ్రాయబడిన రీతిగా మనందరం కూడా జీవ ఆత్మ స్వరూపిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అనగా జీవము ప్లస్ ఆత్మ మనలో ఉంది. అయితే ఈ విధంగా జీవిస్తున్నటువంటి మనము ఏదో ఒక రోజున జీవాన్ని కోల్పోవాల్సిందే. జీవాన్ని మనం పక్కన పెట్టాల్సిందే. జీవాన్ని మనం విడిచిపెట్టాల్సిందే. ఆ ప్రక్రియని, ఆ యొక్క పరిస్థితిని మరణము అని పిలుస్తాం. మరణం అంటే డెఫినేషన్ ఏంటో కాదండి. జీవాన్ని పక్కన పెట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడం మరణము అని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. జీవాన్ని విడిచిపెట్టడం, జీవాన్ని పక్కన పెట్టడం, జీవాన్ని వదిలిపెట్టడం, జీవాన్ని మనం కోల్పోవడం మరణం యొక్క ప్రక్రియ. ఎవరైనా కానీ చూడండి, మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడినా, మనము కొట్టినా, మనము ఏదైనా కానీ సంభాషించాలని చూచినప్పటికీ కూడా అటువైపు నుంచి ఏ స్పందన కూడా ఉండదు. దానికి కారణం ఏంటి అంటే ఆ వ్యక్తిలో జీవము లేదు.
జీవము లేనటువంటి వ్యక్తి స్పందించలేడు. ఎందుకోసమనంటే ఆ వ్యక్తి అవయవాలు పనిచేయడానికి వీలులేదు. ఒక వ్యక్తి యొక్క అవయవాలు ఎప్పుడు పనిచేస్తాయి అని అంటే ఆ వ్యక్తిలో జీవము ఉన్నప్పుడు, ఆ అవయవాలన్నీ కూడా సక్రమంగా రక్త ప్రసరణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇతరులకి స్పందిస్తాడు. కానీ ఎప్పుడైతే జీవాన్ని కోల్పోతాడో ఆ వ్యక్తి మాట్లాడటానికి కానీ స్పందించడానికి కానీ ఇతరులతో మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జీవాన్ని కోల్పోయేటువంటి ప్రక్రియని మరణము అని పిలుస్తాం. అయితే జీవాన్ని కోల్పోయిన తర్వాత మనిషిలో ఉంది జీవము ప్లస్ ఆత్మ గనుక కోల్పోయినటువంటి జీవము తర్వాత మరి విడిచిపెట్టబడినటువంటి ఈ ఆత్మ ఎక్కడికో ఒక దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఈ ఆత్మ చేరేటువంటి స్థలము మరణము తర్వాత నిర్ణయించబడుతుంది. ఆత్మ చేరేటువంటి స్థలము ఏదో ఒకటి నిత్యత్వంలోనే చేరాలి. ఆ ఆత్మ బహుశా పరలోకానికైనా వెళ్ళాలి, లేదా నరకానికైనా వెళ్ళాల్సిందే. ఏ ఆత్మ అయితే యేసు ప్రభువారిని దేవునిగా అంగీకరిస్తుందో, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభువారు పాప పరిహారార్థం కోసం నా కోసం చనిపోయి మరణ పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు అని చెప్పి ఏ ఆత్మ అయితే విశ్వసిస్తుందో ఆ ఆత్మ పరలోకంలోనికి చేరుతుంది అని చెప్పి లేఖనాల యొక్క సారాంశం. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టే మన యొక్క ఆత్మ వెళ్ళేటువంటి స్థలము నిర్ణయించబడుతుందనే విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఈ లోకంలో మనం జీవించే జీవితము లేకపోతే తీసుకునే నిర్ణయాలు, మనం ప్రయాణించే దారి, మనం నమ్ముకున్న దేవుడు, మనం తలంచే తలంపులు, మనం ఊహించే ఊహలు, ఇవన్నీ కూడా ఆత్మ చేరుకునేటువంటి మార్గాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఇక్కడ ఆత్మ చేరుకునేటువంటి ఒక గమ్యాన్ని యేసు ప్రభువారు నిర్దేశిస్తూ నా ఆత్మను తండ్రికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకోసం అనంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత, తండ్రి చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించిన తర్వాత మరణము సమీపించినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా కోరుకున్నారు. ఆయన యొక్క అభిలాష కూడా అదే. మనము జీవించిన తర్వాత, జీవము కోల్పోయిన తర్వాత మనము ఖచ్చితంగా మనకి ఆ అభిలాష ఉండాలి, ఆ కోరిక ఉండాలి, ఆ యొక్క ఆలోచన విధానంలోనే ఈ లోకంలో జీవించాలి అని చెప్పి యేసు ప్రభువారు మనకి ఒక గొప్ప నిరీక్షణను లేకపోతే ఒక గొప్ప మార్గాన్ని, ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని యేసు ప్రభువారు అందిస్తున్నారు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలను తండ్రికే అప్పగించాలి, తండ్రి దగ్గరికే వెళ్ళాలి, తండ్రి చేతికే అప్పగించాలి మన ఆత్మలను అని చెప్పి యేసు ప్రభువారు ప్రపంచ మానవాళికి ఒక గొప్ప మార్గాన్ని సూచిస్తున్నారు. ఇక్కడ మనము మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూస్తే 4వ అధ్యాయము 19వ వచనంలో కాబట్టి దేవుని చిత్తానుసారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన గలవారై, మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు దేవునికి తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని చెప్పి మరి భక్తుడైనటువంటి పేతురు తెలియజేస్తున్నాడు. నిజమే, మన యొక్క ఆత్మలు దేవునికి లేకపోతే తండ్రికి ఎప్పుడు అప్పగించుకుంటాము అనంటే ఈ లోకంలో ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో ఎప్పుడైతే జీవిస్తామో, మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించాలి అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి రక్షణ పొందాలి. యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా సత్ప్రవర్తన కలిగి జీవిస్తాడు, మంచి ఉద్దేశాలు కలిగి జీవిస్తాడు, మంచి నడవడికతో జీవిస్తాడు, మంచి మాటలతో జీవిస్తాడు, ఇతరులని ప్రభు వైపు ఆకర్షించే విధంగా జీవిస్తాడు, ప్రేమ కలిగి జీవిస్తాడు, కృపా కటాక్షములు కలిగి జీవిస్తాడు, ఇతరుల పట్ల దయార్థ హృదయం కలిగి జీవిస్తాడు. ఆ వ్యక్తి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకొనవలెను అని చెప్పి దైవ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ లోకంలో తండ్రి దగ్గరికి మన ఆత్మ చేరాలి అనంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే మనందరం కూడా ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రవర్తన కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత తండ్రి చేతికి
వారి యొక్క ఆత్మ చేరుతుంది. ఎందుకోసమునంటే తండ్రి చేతిలోనే మన యొక్క ఆత్మకి భద్రత, క్షేమము ఇవన్నీ కూడా తండ్రి చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఎందుకు తండ్రి చేతిలోనే మన యొక్క ఆత్మకు భద్రత అనంటే, తండ్రి అయినటువంటి దేవుడే మనల్ని అందరినీ కూడా సృష్టించాడు కాబట్టి, మనల్ని అందరినీ కూడా రూపొందించాడు కాబట్టి, కలుగు చేశాడు కాబట్టి, మనము జీవము విడిచిన తర్వాత మన యొక్క ఆత్మ సృష్టికర్త అయినటువంటి దేవునికి దగ్గరికి చేరడమే క్షేమదాయకము, అది మంచి పరిణామము అనే విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తించాల్సిందే. ఈ రోజున నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు, ఖచ్చితంగా ఈ రోజున మన నిర్ణయం తీసుకోవాల్సిందే. మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఆధారం చేసుకుని తండ్రి దగ్గరికి మన ఆత్మ చేరుతుందా లేదా అని చెప్పి ఈ భూలోకంలో మనం సత్ప్రవర్తన కలిగి జీవించే విధానాన్ని బట్టి ఈ లోకంలో మనము మరణించిన తర్వాత మన ఆత్మ తండ్రి దగ్గరికి చేరుతుందో లేదో అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ రోజునే మనందరం కూడా నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభు వారైతే కరాఖండిగా మాట్లాడుతున్నాడు, చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. నా ఆత్మను తండ్రికి నేను అప్పగించుకొనుచున్నాను. ఎస్, మనందరం కూడా మన యొక్క ఆత్మలను, మన యొక్క దేహములను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క సంపూర్ణ శరీరమును సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా మనలో నివసిస్తున్నటువంటి, మనలో ఉన్నటువంటి ఆత్మ ఖచ్చితంగా తండ్రి దగ్గరికి చేరుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. తండ్రి దగ్గరికి చేరాలి మన ఆత్మ అనంటే ఏంటి మార్గము? వాట్ ఈస్ ద వే టు రీచ్ అవర్ సోల్ టు ఫాదర్ గాడ్ ద ఫాదర్? దేవుని యొక్క సన్నిధికి మన యొక్క ఆత్మ చేరాలి అని అంటే ఖచ్చితంగా మార్గమైనటువంటి యేసు ప్రభు వారిని ప్రతి వ్యక్తి కూడా అంగీకరించాలి. కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి యొక్క ఆత్మ తండ్రి దగ్గరికి చేరుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు. యేసు ప్రభువారి ద్వారా తప్ప, యేసు ప్రభువారు అనేటువంటి మార్గము ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా తండ్రి దగ్గరికి చేరలేడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు, నా కోసం గాయాల పాలయ్యాడు, నా కోసం సిలువలో మరణించాడు, సిలువలో అన్ని శ్రమలు నా కోసం పడ్డాడు, నా పక్షముగా అని చెప్పి ఎవరైతే అంగీకరించి ఆయనని విశ్వసిస్తారో ఖచ్చితంగా వారి యొక్క ఆత్మ దేవుని దగ్గరికి అనగా తండ్రి దగ్గరికి చేరుతుంది అనడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ తండ్రి దగ్గరికి మన ఆత్మ చేరాలి అనంటే ఖచ్చితంగా ఈ లోకములోనే నిర్ణయం తీసుకోవాలి తప్ప మరణించిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభు మాట్లాడుతున్నారు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఎందుకోసమనంటే ఆ చేయి ప్రపంచాన్ని సృష్టించినటువంటి చేయి, ఆ చేయి మానవుణ్ణి నిర్మించినటువంటి చేయి, ఆ చేయి యేసు ప్రభు వారిని లోకానికి పంపించినటువంటి చేయి, ఆ చేతుల ద్వారా సముద్రాలు చీల్చబడ్డాయి, ఆ చేతుల ద్వారా నదులు చీల్చబడ్డాయి, ఆ చేతుల ద్వారా బండ నుంచి నీళ్లు ఉద్భవించాయి, ఆ చేతుల ద్వారా అనేక మంది స్వస్థతలు పొందారు, ఆ చేతుల ద్వారా రోగాలు మటుమాయమయ్యాయి, ఆ చేతుల ద్వారా యేసు ప్రభు వారిని పునరుద్ధరణగా తిరిగి లేపగలిగేటువంటి శక్తి ఆ చేతికి ఉంది. కాబట్టి మన ఆత్మకి భద్రత ఎక్కడ ఉంది అనంటే ఆ చేతిలోనే ఉంది. ఆ చేతికి మన యొక్క ఆత్మను ఖచ్చితంగా అప్పగించాలి, సమర్పించాలి. సంపూర్ణంగా ఆ చేతికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా నీ ఆత్మను దేవుడు సురక్షితముగా, భద్రముగా పరలోక రాజ్యంలో ఉంచుతాడనే విషయాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటిగా మన ఆత్మను తండ్రికి అప్పగించాలి అని చెప్పి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. అలాగే రెండవదిగా ప్రపంచ మానవాళికి కూడా ఒక గొప్ప మాదిరిని ప్రభువారు ఇస్తున్నారు. ఎలాగానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాదిరి ప్రపంచానికి. ఎలాగానంటే వాస్తవానికి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనిషికి తప్పనటువంటి లేకపోతే
ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మరణం. ఎవరైనా కానీ మరణం నుంచి తప్పించుకోగలరా? మరణం నుంచి నేను ఏ వ్యక్తి అయినా కానీ దూరం చేసుకోగలడా? ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కానీ, ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎంత అధికారం హోదా కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో మరణించాల్సిందే. ఆ వ్యక్తి ఖచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. కానీ మరణించిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి వాస్తవానికి చాలామందికి ఒక క్లారిటీ లేదు, ఒక మార్గము తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్ళబోతున్నామో అని చెప్పి చాలామంది ఒక దిశ దశ లేనటువంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే యేసు ప్రభువారు ప్రపంచానికి ఒక గొప్ప మాదిరిని చూపిస్తున్నాడు. ఏంటి అని అంటే, మీరు మరణించిన తర్వాత మీరు వెళ్ళబోయేటువంటి స్థలాన్ని ఈ రోజున నేను నిర్దేశిస్తున్నాను, ఒక మాదిరిని నేను ప్రపంచానికి చూపిస్తున్నాను. ఏంటి అని అంటే, మీ ఆత్మలు భద్రంగా తండ్రి చేతికి అప్పగించటం ద్వారా మీరందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. అందును బట్టి యేసు ప్రభువారు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించడం ద్వారా మనందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప ధైర్యం, ఒక గొప్ప మార్గము మనందరం కూడా ప్రవేశించడానికి ఒక గొప్ప ద్వారంగా యేసు ప్రభువారు మనందరికి కూడా ఉపయోగపడ్డారు. ఎలాగనంటే, ఆయన తండ్రి చేతికి తన యొక్క ఆత్మను అప్పగించడం ద్వారా ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి తల వంచాల్సిన అవసరం లేదు, మరణం అంటే జడిచిపోవాల్సిన అవసరం లేదు, మరణం అంటే గజగజలాడాల్సిన అవసరం అంతకంటే లేదు. మరణించినా పర్లేదు, నేను ఏ క్షణమైనా, ఏ స్థలంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా మరణించిన తర్వాత నా ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుతుందనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తాను మరణించడం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని, ఒక గొప్ప మాదిరిని అనుగ్రహించారు. యేసు ప్రభువారు సిలువలో మరణించి ఉండకపోతే, ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉండకపోతే, ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి చివరి ధార వరకు ప్రపంచ మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి మరణించి ఉండకపోతే, మరణిస్తూ ఈ మాట పలికి ఉండకపోతే, మరణించి తిరిగి లేచి ఉండకపోతే ప్రపంచానికి ఒక నిరీక్షణ లేదు, ఒక విశ్వాసం లేదు. ఎక్కడికి వెళ్తామో, ఎక్కడికి వెళ్ళబోతున్నామో అనేటువంటి మార్గం తెలియక ప్రపంచ ప్రజానికము చాలా చాలా ఆందోళనతో, గందరగోళంతో ప్రపంచ ప్రజానికము గడపవలసి వచ్చేదేమో. కానీ యేసు ప్రభువారు మరణించి తన ఆత్మను తండ్రికి అప్పగించడం ద్వారా మన జీవితంలో గొప్ప శాంతి, గొప్ప ఆత్మకు ధైర్యము, గొప్ప నమ్మకం మనందరికీ కూడా ఏర్పడింది. ఎస్, నేను మరణించినప్పటికీ కూడా నా ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుతుంది అనే నమ్మకం, విశ్వాసం ప్రభు అయిన యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనందరికి కూడా అనుగ్రహించబడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నేను తిరిగి వెళ్తూ ఉన్నాను, కానీ మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని మీకు ఇస్తాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పాపము నుంచి విడిపించడానికి, పాపము ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో ఎల్లవేళలా, అన్ని వేళలా నివాసం చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారు సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు. పరిశుద్ధాత్మ అనేటువంటి పేరులోనే చాలా స్పష్టంగా వ్రాయబడింది, పరిశుద్ధత ప్లస్ ఆత్మ, అనగా ఆత్మలో పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోగలుగుతారో, తమ హృదయంలో నివసింప చేయడానికి అనుమతిస్తారో ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. ఎందుకోసమనంటే ఆ ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. ఎవరి ద్వారా అనంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి దినము కూడా పరిశుద్ధపరచబడుతున్నటువంటి వ్యక్తి, పావనపరచబడుతున్నటువంటి వ్యక్తి, పాపము నుంచి విడిపించబడుతున్నటువంటి వ్యక్తి, సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి పరిశుద్ధ ప్లస్ ఆత్మ ద్వారా ఈ లోకంలో జీవిస్తాడు. మరణించిన తర్వాత ఈ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఖచ్చితంగా పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి చేరుతుంది అని చెప్పి ఖచ్చితంగా నిస్సంకోచంగా మనందరం కూడా గుర్తించాలి. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 59వ వచనంలో ఖచ్చితంగా మనము గమనించవచ్చు. స్టెఫను అనేటువంటి ఒక గొప్ప సువార్త సేవకుడు, లేకపోతే సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిని అనేక మంది చంపేశారండి. చంపేయడానికి బరి తెగించారు చాలామంది. అయితే
ఆయన చనిపోతూ చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నా ఆత్మను తండ్రికి అప్పగించుచున్నాను, దేవునికి అప్పగించుచున్నాను అని చెప్పి స్టెఫను పలికాడు. చాలా స్పష్టంగా పలికాడు. ఎవరి ద్వారా స్టెఫనికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని చెప్పి ఎలా స్టెఫను నమ్మగలిగాడు, ఎలా విశ్వసించగలిగాడు అని అంటే, స్టెఫను కంటే ముందుగా ప్రభు అయిన యేసు ప్రభు వారు సిలువలో ఆ మాట పలికారు కాబట్టి, ఆ యొక్క నిరీక్షణను యేసు ప్రభు వారు ప్రపంచానికి అందించారు కాబట్టి, ఆ మాట ఆధారం చేసుకొని, ఆ ధైర్యాన్ని ఆధారం చేసుకొని స్టెఫను కూడా ఈ మాట పలికి ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని స్టెఫను కూడా అందించగలిగాడు. ఈ రోజును కూడా మనం కూడా మరణించేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ మరణం అనేటువంటి ఆ భయంకరత్వము మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను, నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. ఈ లోకంలో నాకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించావు, చనిపోయిన తర్వాత నా ఈ పరిశుద్ధ ఆత్మను నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఈ లోకంలో ఇంతకంటే ధన్యత ఇంకేది కూడా లేదు ప్రభువా. నా ఆత్మను నీ చేతుల్లో పెట్టడం అయ్యా, ఇది చాలు నా జీవితానికి, నిరీక్షణ చాలు అని చెప్పి ఖచ్చితంగా సామాన్యులైనటువంటి మనం కూడా చెప్పగలిగేటువంటి నిరీక్షణ ఎవరి ద్వారా వచ్చింది అని అంటే, మరణిస్తూ ప్రభువారు ఆ మాట పలకటం ద్వారా, ఆత్మను తండ్రి చేతికి అప్పగించటం ద్వారా మన జీవితాల్లో కూడా ఒక గొప్ప నిరీక్షణ అందించగలిగారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా, ప్రపంచ మానవాళికి కూడా యేసు ప్రభువారు ఒక గొప్ప సందేశాన్ని, ఒక గొప్ప ధైర్యాన్ని, ఒక గొప్ప మాదిరిని, గొప్ప నిరీక్షణని ఆయన అందించగలిగాడు. మూడవదిగా మనం చూస్తే, ఆత్మ మీద ప్రభువుకి ఉన్నటువంటి అధికారాన్ని కూడా ఖచ్చితంగా మనం గుర్తించాలి. యేసు ప్రభువారు లోకంలో జీవిస్తున్నప్పుడు అన్నాడు, నా ప్రాణమును తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది, నా ప్రాణమును పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణమును తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అని చెప్పి ప్రభువారు చెప్పారు. అనగా యేసు ప్రభువారు దేవుడా కాదా అంటే ఖచ్చితంగా మనం నిర్ధారణ చేయొచ్చు. నా ప్రాణమును తీసుకోవడానికి, తిరిగి టేకప్ చేసుకోవడానికి నాకు అధికారం ఉంది అని అంటే అక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది కదండి యేసు ప్రభువారు దేవుడని. నా ప్రాణమును నేను తిరిగి తీసుకోగలను, నా ప్రాణమును పెట్టగలను, నా ప్రాణమును తిరిగి తీసుకోగలను. హీ హ్యాస్ అథారిటీ, ఆయనకు అధికారం ఉంది. తన ప్రాణమును ఇవ్వడానికి, ప్రాణమును తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఎస్, యేసు ప్రభువారు స్వంతగా, స్వచ్ఛందంగా, ఎవరి బలవంతము లేకుండా తన ప్రాణాన్ని ప్రపంచానికి అందించాడు. అంత మాత్రమే కాకుండా తనకు తానుగానే తన స్వయం శక్తితో ఆ మరణాన్ని గెలిచి, ఓడించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అనగా ఆత్మ మీద ప్రభువారికి అధికారం ఉంది. ఈ ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఆత్మ మీద, తన ఆత్మ మీద అధికారం ఆయనకి ఉంది. నీ ఆత్మ మీద, నా ఆత్మ మీద మనకు అధికారం లేదు. ఎందుకు? చనిపోయిన తర్వాత నేను ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేయడానికి ఆత్మ మీద నీకు నాకు అధికారం లేనే లేదు. ఆత్మ మీద లేకపోతే తన ప్రాణము మీద అధికారం ఎవరికి ఉందయ్యా అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికే. ఎందుకంటే ఆయన దేవుడు, నర రూపములో ఉన్నటువంటి ఆయన దేవుడు కాబట్టి సమస్తమైనటువంటి అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటానికి, ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. అందుకోసమే తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆ అధికారం కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో మనము బహుశా మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాధికారం బహుశా మనకి ఉండుండకపోవచ్చు. ఎందుకోసం అనంటే ఈ లోకంలో మనం తీసుకునే నిర్ణయాలే మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాయో దిశానిర్దేశం చేస్తాయి. కానీ ఈ లోకంలో మనం ఇష్టానుసారంగా జీవించి మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆత్మ అని కోరుకుంటే ఖచ్చితంగా అది అయ్యే పని కాదు. దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి మన ఆత్మ అనంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారిని మనము అంగీకరించాలి.
పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. పునరుద్ధానుడిగా ఆయనే, జీవము ఆయనే. ఆయనను విశ్వసించి, ఆయనను అంగీకరించి, ఆయనను తెలుసుకొని, ఆయనని హృదయములో స్వీకరించటం ద్వారా ఖచ్చితంగా మనము కూడా ఆయన ప్రయాణించినటువంటి మార్గంలో ప్రయాణించి మన ఆత్మను తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళగలం. ఎలా? త్రూ జీసస్, త్రూ mighty Jesus and powerful Jesus, we can go to God through Jesus. There is no other way. యేసు ప్రభువారు తప్ప దేవుని దగ్గరికి చేరగలిగేటువంటి ఏ మార్గము కూడా లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంత గొప్ప మాట! మనందరికి కూడా ఒక గొప్ప మాదిరిని చూపిస్తూ ప్రభువారు ప్రాణాన్ని విడిచిపెట్టారు, ప్రాణాన్ని ప్రపంచానికి అందించారు. ప్రపంచానికి ప్రాణాన్ని అప్పగించటం ద్వారా, ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించటం ద్వారా మనందరికి కూడా మేలు జరిగిందండి. గొప్ప గొప్ప మేలు జరిగింది. అందుకోసమే గుడ్ ఫ్రైడే, ఒక వ్యక్తి చనిపోయినా కానీ ఆ ఫ్రైడేని ఏమని పిలుస్తున్నారు? గుడ్ ఫ్రైడే. ఎందుకు? ఆ వ్యక్తి చనిపోవటం ద్వారా ప్రపంచానికి మేలు జరిగింది కాబట్టి గుడ్ అని పిలుస్తాం. ఏ వ్యక్తి అయినా కానీ చనిపోతే ఆ ఫ్రైడేని బ్యాడ్ ఫ్రైడే అని పిలవాలి. కానీ యేసు ప్రభువారు ప్రాణం విడిచిపెట్టడం ద్వారా ఇది ప్రపంచానికి ఒక గుడ్ తీసుకుని వచ్చింది, శుభము తీసుకొని వచ్చింది. కాబట్టే శుభ శుక్రవారము. కాబట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఈ భూలోకములోనే మన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి యేసు ప్రభువారి మాట ద్వారా మనకి సందేశాన్ని అందిస్తున్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, 7వ మాట ద్వారా మీరు మాట్లాడారు. మా ప్రియులు ఎవరెవరైతే విన్నారో నాయన, మరి ఆ మాట ద్వారా ఒక గొప్ప శక్తిని, ధైర్యమును, నిరీక్షణను అనుగ్రహించండి తండ్రి. మరణం గురించి మేము భయపడకూడదు. మరణం తర్వాత ఏం జరగబోతుందో కూడా మేము భయపడకూడదు ప్రభువా. అంత గొప్ప నిరీక్షణను మీరు మాకు అందించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాట ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప శక్తిని, ధైర్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.